క్రైస్తవుడా, నీవు సైతాను చేతిలో కీలుబొమ్మవి అని నీకు తెలుసా? ఎందుకంటే సైతాను ఏది చెప్తే నీవు అదే చేస్తున్నావు కదా. మరి అలా వాడు ఏది చెప్తే నువ్వు అది చేస్తే మరి వాడి చేతిలో నువ్వు కీలుబొమ్మవే కదా. చాలామంది క్రైస్తవులకి ఈ మాట వినగానే రోషం పొడుచుకొచ్చేస్తుంది. నేను సాతాను చేతిలో కీలుబొమ్మనా? నేను దేవుని సంబంధిని అని అనుకోవచ్చు, కానీ దేవునికి ఇష్టంగా నువ్వు ఎక్కడుంటున్నావు? క్లియర్గా ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులైన దేవుని పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకోండి అని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తున్నప్పటికీ నీవు దేవునికి ఇష్టంగా ఎక్కడుంటున్నావు? దేవునికి ఇష్టమైన విధంగా నువ్వు జీవిస్తున్నావా? నిజంగా ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే నీకే సమాధానం దొరుకుతుంది. సాతాను ఏది చెప్తే అది నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా సాతాను చేతిలో కీలుబొమ్మవే. ఎందుకంటే సాతాను నిన్ను ప్రేరేపించి చూడకూడని వాటిని నీతో చూపిస్తున్నాడు. ప్రభు చూడకూడదు అని చెప్పినా సరే సాతాను మాట విని చూడకూడనివే నువ్వు చూస్తూ ఉన్నావు నీ అనుదిన జీవితంలో. అలాగే మాట్లాడకూడని మాటలే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దేవుని వాక్యమైతే నువ్వు బూతులైనను సరసోక్తులైనను మాట్లాడకూడదు అని చెప్పినా సరే మాటికి బూతులు మాట్లాడుతూ అన్యులు ఎలా ఉన్నారో నీవు కూడా అలాగే జీవిస్తూ ఉన్నావు. మరి నువ్వు సాతాను సంబంధివి కాక దేవుని సంబంధం ఎలా అవుతావు? ఖచ్చితంగా నువ్వు సైతాను చేతిలో కీలుబొమ్మవే అవుతావు. మాట్లాడకూడని మాటలు మాట్లాడుకుంటూనే దేవుని నామానికి అవమానపరుస్తూ నీ జీవితం కొనసాగిస్తూ ఉన్నావు. కాబట్టి నీ ద్వారా దేవునికి అవమానం వస్తుంది, దోషం వస్తుంది. ఒక్కసారి గమనించు. ఈరోజు ఈ వీడియో ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అలాగే చేయకూడని పనులే నువ్వు చేస్తూ ఉన్నావు. అన్ని సంబంధమైన ఆచారాలు మీరు చేయకూడదు, వారి దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదని వాక్యం ఎంతో వివరంగా సెలవిచ్చినప్పటికీ నీవు నీ ఇష్టానుసారంగానే జీవిస్తూ గృహప్రవేశాలకి ముహూర్తాలు పెట్టుకుంటూ మరి అలాగే రోజులు మరి దినములు అన్నీ కూడా చూసుకుంటూ నువ్వు మన ఇష్టానుసారంగా అన్ని సంప్రదాయాలు ఆచారాలు చేసుకుంటూ ఇది కాదులే, ఇది నాకు దేవుడు చెప్పలేదులే, ఇది పర్వాలేదులే చేయొచ్చని పాపమని తెలిసి కూడా దాన్ని నువ్వు పాపం కాదని భావిస్తూ చేస్తూ ఉన్నావు. ఒకవేళ తెలిసినా కూడా పాపం ఉద్దేశపూర్వకంగా కూడా చేస్తూ ఉండొచ్చు. అన్ని సంబంధమైన ఆచారాలు నువ్వు చేయకూడదని చాలా వివరంగా వాక్యం ఉంది. కానీ సాతాను నిన్ను ప్రేరేపించి నువ్వు ఈ విధంగా చేయడానికి వాడు ప్రేరేపిస్తుంటే వాడి మాట విని ఇప్పటికీ కూడా నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడిన నీవు అన్ని సంబంధ ఆచారాలు ఎలా చేస్తున్నావు? ఒక మనిషి వెళ్తుంటే ఎదురు రావడం, ఇంటి ముందు మరి నిమ్మకాయలు కట్టుకోవడం, గుమ్మాలకి మరి దిష్టి బొమ్మలు పెట్టుకోవడం, మరి ఇవన్నీ నువ్వు ఎలా చేస్తున్నావు? నీ ఒంటి నిండా దారాలు కట్టుకుంటావు, కాళ్ళకి చేతులకి అన్ని ఎలా చేస్తే అలా చేస్తావు. మరి అన్ని సంప్రదాయాలు చేసుకుంటూ దేవునికి ఇష్టం లేని కార్యాలనే నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా సాతాను చేతిలో కీలుబొమ్మవే. అంతేకాదు నీ తలంపుల ఆలోచన ద్వారా కూడా పాపం ఉంది, నీకు తెలుసు ఆ విషయం. కానీ నువ్వు కప్పిపుచ్చుకోవడానికి, నీ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను సాతాను సంబంధిని కాదు దేవుని సంబంధాన్ని చాలా పౌరుషంగా మాట్లాడుతున్నావు. నువ్వు సాతాను చేతిలో కీలుబొమ్మవే అని చెప్తున్నప్పుడు నీకు కోపం రావచ్చు, కానీ రావాల్సింది కోపం కాదు సుమా, మార్పు. నీలో మార్పు కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి నువ్వు ఇప్పటికీ గుర్తుపెట్టుకో, సాతాను చేతిలో కీలుబొమ్మగా ఉండక దేవునికి ఇష్టమైన విధంగా ఉండు. తలంపుల ఆలోచనలు కూడా కావలి ఉండమని ప్రభువుని బతిమలాడుకో, తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. ఇప్పటికైనా సరే సాతానుని చేతిలో నువ్వు కీలుబొమ్మగా కాకుండా దేవుని సంబంధిగా ఉంటూ దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీకు పరలోకమనే గొప్ప బహుమానం ప్రభు ఇస్తాడు. కానీ ఎంత చెప్పినా సరే నువ్వు మారకుండా ప్రతినిత్యం వీడియోల ద్వారా నీతో మాట్లాడుతూ ప్రభు అనేక విధాలుగా వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ నీలో మార్పు లేకపోతే మాత్రం ఇంకా నీ నరకమే నీకు గత అవుతుంది. ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. కాబట్టి కంటి చూపు, నోటి మాట, క్రియలు, తలంపుల ఆలోచనలో కూడా నీ మార్పు తెచ్చుకో. నీ ద్వారా అనేకులు క్రీస్తు వైపు తిప్పబడాలి. నీ మాట తీరు, పద్ధతి, ఆలోచన విధానం అన్నీ మార్చుకో. సాతాను చేతిలో కీలుబొమ్మగా ఉండబాకు. ముఖ్యంగా సాతాను సాధనంగా నీ చేతిలో ఒక సెల్ ఫోన్ పెట్టింది కాబట్టి చాలా జాగ్రత్తగా సెల్ ఫోన్తో ఉండు. నీకు కావలసినంత మట్టుకే దాన్ని వాడు. మిగతా సమయంలో సెల్ ఫోన్ దూరంగా ఉంచు. అలాగే ఇంట్లో ఉన్న టీవీ కూడా అంతే, సాతాను సాధనం అది. కాబట్టి వాటినన్నింటినీ దూరంగా పెట్టి వాడి కుయుక్తులన్నీ కూడా ఎరిగిన వారమై వాక్యానుసారంగా జీవిస్తూ ఎక్కువ సమయం దేవునితో గడుపుతూ నీ ఆత్మీయ జీవితం ముందుకు సాగిపో. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి నీవు సిద్ధపాటు ఉంటే ప్రభు తప్పకుండా నిన్ను పరలోకం చేరుస్తాడు. కాబట్టి సాతాను చేతిలో కీలుబొమ్మగా ఉండక దేవుని సంబంధిగా నీవు ఉండు. ఆమేన్.